ఈరోజు కలశంలోని కొబ్బరికాయను, నీటిని, బియ్యంను ఏమి చేయాలి? చాలామంది కొబ్బరికాయను కలశం కింద ఉంచిన బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తారు. కానీ కొంతమంది వరలక్ష్మిగా పూజించిన కొబ్బరికాయను దానం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. అలాంటప్పుడు ఆ కొబ్బరికాయతో ఏదైనా తీపి పదార్థం తయారు చేసి నైవేద్యంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయతో పచ్చడి లాంటివి చేయకూడదు. కేవలం తీపి పదార్థం అంటే కొబ్బరి సున్ని లేదా కొబ్బరి ఉండలు తయారు చేసి ప్రసాదంగా స్వీకరించాలి. కానీ కొబ్బరికాయతో తయారు చేసిన ప్రసాదాన్ని ఎంత తొందరగా స్వీకరిస్తే అంత మంచిది. ఎందుకంటే వెంటనే ప్రసాదం తయారు చేయకపోతే కొబ్బరికాయ కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయ ప్రసాదాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్వీకరించాలి. అలాగే కలశం కింద పెట్టిన బియ్యంతో కూడిన పరమాన్నం లాంటివి తీపి పదార్థం తయారు చేసి ఇంట్లో ఉన్న సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. కలశంలో ఉన్న నీళ్లను ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ వాళ్ళ మీద చల్లుకొని మిగిలిన నీళ్ళని మామిడి ఆకులతో సహా ముఖం మొదల్లో పోయాలి. కలశంపై పెట్టిన బ్లౌజ్ పీస్ని బ్లౌజ్గా కుట్టించుకోవచ్చు. కలశంలో వేసిన నాణ్యాన్ని దేవుడు మందిరంలో కానీ లేదా బీరువాలో భద్రపరచుకోవాలి. ఇలా నియమిష్టలతో వరలక్ష్మి వ్రతాన్ని కానీ లేక ఏ పూజను ఆచరిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలను పొందుతారు.